ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక శుద్ధ షష్ఠి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి తిథిని స్కంద షష్ఠి అనే పేరుతో జరుపుకోవటం ద్వారా, ప్రత్యేకమైన విధి విధానాలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది కుజదోషం నుంచి బయటపడటానికి, అంతఃశత్రు బాధలను నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని జపం చేయటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది కుజదోషాన్ని తొలగింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించిన తర్వాత ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఎవరైనా బ్రహ్మచారికి దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక మాసంలో మనం దీపాలను వెలిగించేటప్పుడు ఆ దీపాలలో మనం ఉపయోగించే ఒత్తుల సంఖ్యను బట్టి ఫలితం ఉంటుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కార్తీక మాసంలో మీరు దీపాలను వెలిగించేటప్పుడు 2 ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్నప్పుడు సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణంలో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి కార్తీక మాసంలో ఏ రోజైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ సంధ్యా సమయంలో 4 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కోరుకున్న ఉద్యోగం లభించటానికి, ఉద్యోగంలో తరచుగా వచ్చే మార్పులను తొలగింపజేసుకొని స్థిరమైన జీవనోపాధిని పొందటానికి కార్తీక మాసంలో 5 ఒత్తులు వేసి శివాలయ ప్రాంగణంలో సంధ్యా సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి, వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకొని వ్యాపార వృద్ధిని పొందటానికి ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో సంధ్యా సమయంలో 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే ఎవరికైనా జాతక చక్రంలో ఏలిన నాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏలిన నాటి శని ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడటానికి, శని యొక్క అనుకూలత కోసం కార్తీక మాసంలో సంధ్యా సమయంలో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో శివకేశవుల ఆలయ ప్రాంగణాలలో దీపాలు వెలిగించాలి. అలాగే జాతక చక్రంలో నాగదోషం, కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ కార్తీక మాసంలో సంధ్యా సమయంలో ఆలయ ప్రాంగణంలో 8 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే సంతానం ఆలస్యమవుతున్న వాళ్ళు ఎవరైనా సరే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కార్తీక మాసంలో సంధ్యా సమయంలో 9 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. జాతక చక్రంలో ఉన్న అపమృత్యు దోషాలను తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి 10 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయాలి. ఆర్థిక వృద్ధి కోసం, ధనప్రాప్తి కోసం ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో సంధ్యా సమయంలో శివకేశవుల ఆలయాలలో 12 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి ఈ కార్తీక మాసంలో సంధ్యా సమయంలో 14 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ దీపాన్ని వెలిగించినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో దేవాలయంలో ఉత్తర దిక్కులో తామర ఒత్తులతో దీపాలను వెలిగించినట్లయితే కుబేరుడి యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో మీరు హారతి ఇచ్చేటప్పుడు ఆ హారతి సమయంలో కర్పూరం కింద కొద్దిగా విభూతిని ఉంచి పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ హారతి ఇవ్వండి.
హారతి ఇవ్వటం పూర్తి కాగానే ఆ కర్పూరం కింద ఉంచినటువంటి విభూతిని మీరు ధారణ చేయండి. ఇలా చేసినట్లయితే శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో సంభవించే నష్టాల నుంచి సులభంగా బయటపడటానికి 5 ముఖాలు ఉన్నటువంటి దీపపు సెమ్మెలో పంచముఖ దీపాలను వెలిగించాలి. 5 ముఖాలు ఉన్నటువంటి దీపపు సెమ్మెలో దీపాలు వెలిగిస్తే, అంటే పంచముఖ దీపాలు వెలిగించినట్లయితే వ్యాపారంలో సంభవించే నష్టాలను నివారింపజేసుకుని వ్యాపార వృద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణంలో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, తులసి చెట్టు సమీపంలో కానీ ఈ మూడింటిలో ఎక్కడ దీపారాధన చేసినా సరే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చని స్కంద పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. ప్రత్యేకమైన విధి విధానాలతో దీపారాధనలు చేయండి. ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి ఒత్తులతో దీపారాధన చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంభవించే ఆటంకాలను నివారింపజేసుకొని సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే ఎలాంటి ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.